ఈరోజు జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 24,758 ఓట్లతో అఖండ విజయం సాధించడం పట్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ విజయోత్సవ సంబరాలు టపాకాయ కాల్చి సీట్లు పంచుకునే సంబరాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఎలక్షన్ ఏదైనా గెలుపు కాంగ్రెస్ అని మరొకసారి తెలంగాణ ప్రజలు పట్టం కట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శ్రీధరబాబు గారి ఆధ్వర్యంతో సూచనతో ఈ రాష్ట్రం ప్రజాపాలనలో ప్రజలకు సంక్షేమ అభివృద్ధి పథకాలతో మరి అభివృద్ధి సంక్షేమ పథకంలో దూసుకుపోతుంది కాబట్టి ప్రజలు మరొకసారి తీర్పించారు. ఈ ఎలక్షన్లో బీజేపీ టీఆర్ఎస్ రెండు కూడా కలిసి వాళ్ళు కుట్రలు కుతంత్రాలు చేసి ప్రజలను మభ్యపెట్టాలని చేసి అసత్య ఆరోపణలు చేసినా కూడా మరి జూబ్లీహిల్స్ ప్రజలంతా కూడా మరొక్కసారి ఇందిరమ్మ రాజ్యంపై పట్టం కట్టడం జరిగింది. నవీన్ యాదవ్ గెలుపుకు వారందరూ కూడా ఎవరైతే సహకరించారో వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇదే స్ఫూర్తితో ఇదే విజయ ఆకాంక్షతో మేము ముందుకెళ్తాం. రాబో స్థానిక సంస్థలు కూడా ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయి. గ్రామ స్థాయిలో వార్డు నెంబర్ నుంచి సర్పంచ్ నుంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ జిల్లా పరిషత్తులు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. మా యొక్క తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. మరి 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలైన కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని దోచుకున్న పార్టీ, బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ అని ప్రజలందరూ తెలంగాణ ప్రజలందరూ గుర్తించారు. కాబట్టి ఈరోజు జరిగిన ఫలితం మా యొక్క శ్రీధర్ బాబు గారు 24 గంటలు కష్టపడి శ్రీనిబాబు గారు అక్కడ వ్యూహ రచనలు చేసి యువతను విద్యావంతులను మేధావులను ఐటీ ఉద్యోగులను అందరినీ ఏకం చేసి మరి నవీన్ యాదవ్ గెలుపులో క్రియాశీలక పాత్ర పోషించిన శ్రీనిబాబు శ్రీధర్బాబులకు మేమంతా కూడా కృతజ్ఞతలు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గమనించి ముఖ్యంగా మన ప్రాంతంలో ప్రజలందరూ కూడా గమనించి ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో అధికార పార్టీకి మీరు ఓటు వేసి మీరు మద్దతు తెలిపితే మరిన్ని అభివృద్ధి పథకాలు మరిన్ని సంక్షేమ పథకాలు మరింత ముందుకు వెళ్ళడానికి మా నాయకులకు ప్రోత్సహించిన వారు అవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.